హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇంట్లోనే పపాయాతో ఫేషియల్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే లైక్ చేసి అలానే సపోర్ట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి ద మెయిన్ ఇంగ్రీడియంట్ పపాయ తీసుకోండి. హాఫ్ పీస్ తీసుకోండి. హాఫ్ పీస్ని వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా గ్రేట్ చేసుకోండి, లేదంటే ముక్కలుగా కట్ చేసుకొని అది మిక్సీలో వేసుకొని దాని ప్యూరీ అయినా తీసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం 3 స్టెప్స్ అయితే చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్, స్క్రబ్బింగ్ అండ్ అలానే ఫేస్ ప్యాక్. ఈ మూడిటికి ఈ ప్యూరీ అనేది యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి నేను క్లెన్స్ చేసుకుంటున్నా. ఇందాక మనం చేసి పెట్టుకున్న ప్యూరీని కొంచెం తీసుకొని అది ఫేస్కి మొత్తం అప్లై చేయండి. అందులో ఏమీ యాడ్ చేయొద్దు, ఓన్లీ పపాయ ప్యూరీ ఒక్కటే తీసుకోండి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా క్లెన్స్ చేసుకోండి మొత్తం ఫేస్ అంతా. పపాయాలో మనకి చెప్పుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ వైట్నింగ్ కానీ, డార్క్ స్పాట్స్కి కానీ, యాక్నిక్ కానీ, పిగ్మెంటేషన్కి కానీ అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే క్లెన్స్ చేసేసుకున్న మొత్తం ఒకసారి అయితే ఫేస్కి అండ్ అలానే నెక్ కూడా చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ నెక్ అనేది అనీవెన్గా కనిపిస్తుంది. సో మొత్తం క్లీన్ చేసేసుకోండి. స్టెప్ 2 నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రబ్బింగ్ అనమాట. కొంచెం పపాయ, ఇందాక మనం గ్రేట్ చేసుకున్న పపాయ 1 స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకోండి. రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అయితే స్క్రబ్ చేసుకోండి. పింపుల్స్ లేవు, స్కిన్ బాగానే ఉంది అన్న వాళ్ళు అయితే ఆ షుగర్తోనే స్క్రబ్ చేసేసుకోండి. ఇన్ కేస్ పింపుల్స్ ఉన్నాయి అన్న వాళ్ళు షుగర్ అంతా అందులో కరిగిపోయినంత వరకు వెయిట్ చేసి అప్పుడు స్క్రబ్ చేసుకోండి. నేనైతే వైట్ షుగర్ తీసుకున్నా, వీలైతే మీకు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బ్రౌన్ షుగర్ అయినా తీసుకోవచ్చు. మొత్తం బాగా స్క్రబ్ చేసుకోండి. ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డెడ్ సెల్స్ కానీ, లేకపోతే వైట్ హెడ్స్ కానీ, బ్లాక్ హెడ్స్ కానీ రిమూవ్ అయిపోతాయి. 4 to 5 మినిట్స్ అయితే స్క్రబ్ చేసుకోండి. పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు 3 మినిట్స్ కన్నా ఎక్కువ చేసుకోవద్దు. ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకోండి. స్క్రబ్ చేశాక ఫేస్ మొత్తం చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. చూసారు అక్కడ నా ఫేస్ రిజల్ట్ అయితే లైవ్లో చూడొచ్చు మీరు. ఇలా పపాయ చెప్పానని పపాయ ఒక్కటే కాదు, ఆ ప్లేస్లో వాటర్ మిలన్ తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి మస్క్ మిలన్ తీసుకోవచ్చు. ఇలా కొన్ని రా ఫ్రూట్స్తో అయితే ఫేషియల్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. పపాయ ప్యూరీ 1 స్పూన్ వేసుకోండి. అందులో 1 స్పూన్ నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నా. మీకు వీలైతే శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా స్కిన్కి బియ్యం పిండి అనేది చాలా బాగుంటుంది, అందుకే నేను బియ్యం పిండి తీసుకున్నా. మీ స్కిన్కి ఏం సూట్ అయితే అదే తీసుకోవచ్చు. ఆ ప్లేస్లో బియ్యం పిండి తీసుకోవచ్చు, శనగపిండి తీసుకోవచ్చు, రాగి పిండి తీసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏం తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ 1 స్పూన్ హనీని అయితే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకోండి. ఇలా ఈ ఫేషియల్ 10 డేస్కి ఒకసారైనా చేసుకుంటే ఫేస్లో ఉన్న ట్యాన్ కానీ, డర్ట్ కానీ, డెడ్ సెల్స్ కానీ, నెక్స్ట్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కానీ ఏమున్నా రిమూవ్ అయిపోతాయి. పార్లర్స్కి వెళ్ళి ఎలాగో చేసుకోలేం కాబట్టి ఇంట్లో అయినా ఇలాంటి వాటితో చేసుకుంటే స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. 15 మినిట్స్ అయితే ఫేస్ ప్యాక్ని అలా వదిలేయండి. నెక్స్ట్ అది బాగా డ్రై అయిన తర్వాత ఒక్కసారి మసాజ్ చేసుకొని ఫేస్ ప్యాక్ని అయితే రిమూవ్ చేసేసుకోండి. లైవ్లో చూడొచ్చు రిజల్ట్. నేను స్టార్టింగ్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నా ఫేస్ ఎలా ఉందో, వీడియో ఎండ్ అయ్యాక నా ఫేస్ ఎలా ఉందో. ఫేషియల్కి ఎంతో టైం పట్టదు. క్లెన్జింగ్ ఒక 3 to 4 మినిట్స్, స్క్రబ్బింగ్ 4 to 5 మినిట్స్, ఫేస్ ప్యాక్ 15 మినిట్స్. మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో ఈ ఫేస్ ప్యాక్ మొత్తం అయిపోతుంది. అందుకే 10 డేస్కి ఒకసారైనా తప్పకుండా చేసుకోండి. మీకు 10 డేస్కి అవ్వకపోతే ఒక 1 మంత్కైనా ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ యూజ్ చేసి ఫేషియల్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కమెంట్ చేయండి. మీకు రిజల్ట్ తెలిసిందనే అనుకుంటున్నా. లైవ్ రిజల్ట్ స్టార్టింగ్ నా ఫేస్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో రిజల్ట్ తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. సో నేనైతే ఫేస్ మొత్తం వాష్ చేసేసుకున్నాను. చూసారా లైవ్లో రిజల్ట్. వీడియో ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.